ఇచ్చిన స్కీమ్స్ అంతా వైఎస్ఆర్సీపీ సైడ్ పెన్షన్లు అన్ని ఇచ్చినారు. మీకు ఎవరు చెప్పారా చెప్పమన్నా ఇలా అక్కడ తిరగమన్నా? అన్న వీళ్ళకి మనం చేసేది వైఎస్ఆర్సీపీ సైడ్ మీకు అన్ని ఇచ్చింది. అవును, దానికి మీరు పోకూడదని చెప్పేదానికి హక్కలేదు కదా మీకు. ఇప్పుడు చేసేది మీకు అవును, మీకు కాదని చెప్పట్లేదు. మీరు వాలంటీర్ల వ్యవస్థ కరెక్టే. మీకు ఇంటింటికి పోయి తిరగమని మీకు ఇచ్చిన 50 మంది ఇళ్ళకి తిరగమని మీకు చెప్పింది ఎవరు? మా పనే అదేనా? అదే ఏం పని అది? మమ్మల్ని తీసుకునే దానికోసం. అట్టని మీరు ఇంటింటికి పోయి మీరు నారా లోకేష్ ఇంటికి పోతే మీ స్కీములు బిరికేస్తాము, అమ్మ ఒడి బీకేస్తాము, రేషన్ కార్డు బిరికేస్తాము, అదే మాటలు అబ్బాదా? ఒకటి నువ్వే చెప్తా, ప్రతి ఒక్కటి చేస్తున్నావా లేదా? చేయట్లేదు ఎవరు చెప్పేది? ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ఉన్నారు, ప్రజలు ఎక్కడికైనా పోతారు కదా. ఇది మెట్ల సమస్య కాదక, నీకు ఇప్పుడు మీ ప్రజల్ని పోబాక అని చెప్పేదానికి ఎందుకు? సాయి చేయడం చెప్పడం పార్టీ కాదు. పోబా ఉండేది చేసేదానికే, పోబాక అని చెప్పే అధికారం లేదు కదా. ఏ గవర్నమెంట్ మీ గవర్నమెంట్ చెప్పింది? ఆయన జీవో అయినా పాస్ చేసి ఇచ్చిందా? తెలిసినా మళ్ళీ వీటికి ఏదన్నా ఉన్నా భయపడిపోతున్నారు మీ ఎమ్మెల్యే గారా? అట్ట ఏం లేదన్నా. మళ్ళీ భయపడుతుంటే ప్రతి ఒక్క గిల్ల చెప్తున్నారు. ఈ రోజు దాకా కూడా ప్రతి ఒక్కటి మీరు బాగా చేస్తుంటే మీరు గెలుస్తారని నమ్మకం ఉంటుంది కదా. ఇలా చెప్పాలి అసలు. ప్రతి ఇంటికి తిరిగేసి మీ 50 మంది ఇళ్ళకి తిరిగేసి మీరు మా వాళ్ళు మీరు చంద్రబాబు నాయుడు ప్రోగ్రామ్ కానీ నారా లోకేష్ ప్రోగ్రామ్ కానీ పోకూడదని చెప్పకూడదు కదా. మీ మదర్న చేసినప్పుడు మీ ఎమ్మెల్యే గారు బాగా చేసినప్పుడు ప్రజలే ఓటేసి గెలిపిస్తారు మీ ఎమ్మెల్యేకి. అవునా కాదా? మళ్ళీ మీరు ఇళ్ళ తిరిగి చెప్పాల్సిన అవసరం ఏముంది? మేము ప్రతి ఒక్కటి చేస్తున్నాము. మీరు చేయలేదని మీరు చేయలేదని ప్రజలు చెప్పడం లేదు, ఎవరు చెప్పడం లేదు. మీరు వాలంటీర్లో ఇల్లుంటికి తిరిగేసి నేను తెల్లారలేసి అదే గ్యాదర్ చేస్తున్నా ఎవరెవరు ఎక్కడెక్కడ చేస్తున్నారని. మీరు ఇళ్ళకి తిరిగేసి మీరు నారా లోకేష్ ప్రోగ్రామ్కి పోబాకని వాళ్ళని ఎందుకు భయపిస్తున్నారు? ఇట్లా మీ ఎమ్మెల్యే గారు కానీ లేదు మీ సీఎం గారు కానీ భయపడుతున్నారా? వీడియో చూస్తుంటే చెప్పుకో, ఇబ్బంది ఏం లేదు. నువ్వు కూడా తీసుకొని ఆ వీడియో తీసి పెట్టుకో, నువ్వు కూడా పెట్టుకో. అంటే నాకు ప్రూఫ్ కావాలి కదా. మీరు వాలంటరీ ఫలానా సాయి 20వ వార్డు సాయి మీ ఇట్లా వచ్చి ఇంటింటి చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు మా ఇంటికి కూడా వచ్చాడు, మాకు ఫోన్ వచ్చింది కాబట్టి నేను ఎత్తుకుంటూ వచ్చిన. నాకు తెలియదు కదా మ్యాటరా. వెళ్ళాను మీ ఇంటికి కూడా వెళ్ళాను. నేను ఇప్పుడు మా ఇంటికి కాదు, అట్లా అందరూ నేను సాయి అనే వాలంటరీయే కాదు, ప్రతి ఒక్క వాలంటరీ ఇట్లా పోయి చెప్తున్నారని నేను అదే కాదు చెప్పేది. నేను చెప్తున్నాను కదా. మీ జగన్ అన్నకి మీ మదన్నకి ఎందుకు భయం?